ఎన్నికల్లో సహజమైన రుచి ఎన్ఎస్పీ మసాలాతో 100% నేచురల్ స్పైసెస్, నో కెమికల్స్ అండ్ ప్రిజర్వేటివ్స్, ప్యూర్ ఫ్లేవర్, స్ట్రాంగ్ అరోమా విత్ ఎన్ఎస్పీ మసాలా. సో నాకు ఒకటి అర్థం కాదు ఏంటంటే, ఇప్పుడు బొమ్మ బొరుస ఈ మొత్తం వ్యవహారాన్ని మీరు ఈ రైడ్ చేయడం లేకపోతే ఇతన్ని అరెస్ట్ చేయడం దాన్ని సమర్థిస్తున్నారా, ఖండిస్తున్నారా, ఏమంటలేదా? అది మీరు జరిగిన ప్రాసెస్ అంతా లీగల్ ఆస్పెక్ట్. అది ఇప్పుడు నా సపోజ్ నేను ఏదో నా ఉద్దేశంలో చెడ్డది కాదు అనుకున్నాను, అప్పుడు నేను వెళ్ళి నా దౌర్జన్యం నా దగ్గర ఉన్న స్ట్రెంగ్త్ తోటి నేను చేశాను, నాకున్న విల్ తోటి దేనితో. అవును, అది బై లా ఇట్స్ ఎ క్రైమ్ అనుకోండి. ఐ హావ్ టు గో త్రూ ద ప్రాసెస్ బికాజ్ ఐఎమ్ ఏ సోషల్ పర్సన్. ఐఎమ్ లివింగ్ ఇన్ ఎ సొసైటీ, అండ్ బై లివింగ్ ఇన్ సొసైటీ బై డెఫినేషన్ యూ హ్యావ్ టు ఫాలో ద నార్మ్స్ సెట్. అంతే. యా, సో యూ హ్యావ్ టు ఫాలో. ఆఫ్ కోర్స్, యా. మారల్ ఆస్పెక్ట్ వేరు. మారల్ ఆస్పెక్ట్ అంటే ఏంటంటే, ఇప్పుడు ఒకటి చాలా సినిమాలు అంటే ఇష్టం ఒకటి, కానీ వాళ్ళ నాన్నమ్మ డబ్బు ఇరు, వాళ్ళ దగ్గర డబ్బు లేదు, ఇయ్యరు. అప్పుడు వాడికి ఐబొమ్మ ఒక దైవ ప్రసాదంలో వస్తుంది. అప్పుడు వాడి దగ్గరికి వెళ్ళి మీరు అడిగితే ఐబొమ్మ గురించి ఇంకా దేవుడు అని చెప్తాడు. చాలా మంది ప్రొడ్యూసర్ దగ్గరికి వెళ్ళి అడిగితే ఇది అంటారు, ఎవరైతే ఎఫెక్టెడ్ పార్టీ ఉన్నాడు. ఎవ్రీబడి విల్ హ్యావ్ ఎ డిఫరెంట్ పర్స్పెక్టివ్ ఆన్ దిస్. yes. అండ్ నేను అన్నట్టు నిజంగా ఇంప్లికేషన్ ఆఫ్ వాచింగ్ దీస్ పైరేటెడ్ మూవీస్, అది వాళ్ళకు కూడా నీ సినిమా, నీ మొబైల్లో, నీ సిస్టంలో పైరేటెడ్ మూవీ గనక నువ్వు చూసినట్టు నిర్ధారణ అయితే నీకు ఫైన్ లేదు, నీకు శిక్ష పడుతుంది అంటే కానీ ఇది ఆగదు. అది కరెక్టే కదా పాయింట్. సీయింగ్ ద ఫిల్మ్ ఆన్ పైరసీ ఈజ్ క్రైమ్ అన్నప్పుడు అక్కడ వస్తుంది ఎఫెక్ట్. అక్కడ డెఫినెట్లీ ఎఫెక్ట్ ఉంటుంది. దాని ఇంప్లికేషన్ అప్లికేషన్ ఎంత ఈజీ అవుతుంది అనేది దట్ ఐఎమ్ నాట్ వెరీ. అంటే ఎంతమంది పట్టుకుంటాం? ప్రపంచవ్యాప్తంగా అమెరికా వెళ్ళి అరెస్ట్ చేయారు కదా పైరసీ కోసం, ఇక్కడ లక్షల రేప్ కేసులు కూర్చుంటే. సరే, అవన్నీ పక్కన పెడితే వర్మ గారు, మీరు ఇందాక అన్నారు సినిమా ఇండస్ట్రీలో అందరూ పైరేటెడ్ వర్షన్స్ చూస్తారు, అంతేనా? మొన్న ప్రెస్ మీట్ లో కూర్చున్న వాళ్ళందరూ చూసి ఉంటారా? అందరూ చూసుంటారు. ఫర్ షూర్ ఏదో ఒక టైంలో. అండ్ దట్ ఈస్ నథింగ్ టు డూ విత్ అవతల నష్టం రావడం కాదు, వాళ్ళకి టైం లేకపోవడం. అంతే. మీకు చేతిలో ఉందండి. ఏదో విన్నారు ఆ సినిమా గురించి, అరే భలే ఇంట్రడక్షన్ సీన్ భలే ఉంది హీరోది, లేకపోతే ఏదో పాట ఏదో బాగుంది, ఫైట్ బాగుంది అని అంటే మీరు టెంప్ట్ అవ్వకుండా ఎలా ఉంటారు చూడటానికి? అంతే. సో బేసికలీ మనం అండం ఏంటంటే, ఇంటెంట్ ఇస్ ఇంపార్టెంట్, యాక్షన్ ఇస్ ఇంపార్టెంట్. ఇక్కడ ఇంటెంట్ ఇన్ ద మోరలిస్టిక్ వే. ఈ ప్రొడ్యూసర్ ఇదంతా ఫైనలీ థెఫ్ట్ కింద వస్తుంది కదా. అవును, దొంగతనమే. ప్రాపర్టీని మీరు తీసుకుంటున్నారు, అంతే కదా. అంతే. ఆ కాంటెక్స్ట్ లో మీరు ఆలోచించినప్పుడు మీకు దొరుకుతుంది. ఇప్పుడు నాకు మీరు వచ్చి ఏదో అమ్మారు, నాకు నచ్చింది, అది మీరు దొంగిలిచ్చారా, దొంగిలిచ్చలేదా, అదేనా అలాంటి నేను ఎందుకు వెళ్తాను? నాకు బాగుందా లేదా అని చూస్తాను, అంతే. 90% అలాగే, 90% అలాగే ఉంటుంది. అది. కానీ ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే, ఇప్పుడు మీరు ఎడ్యుకేట్ చేశారు, ట్రై చేశారు అనుకోండి. పెద్ద హీరోకి చెప్పాను ఒకసారి, పైరసీ ఆపండి, ఇండస్ట్రీని చంపకండి అని చెప్తే, ఇండస్ట్రీ బతికించాల్సిన ఉద్దేశం ఏ ప్రేక్షకుడికి ఉండదు. అది వాడి మోటివ్ అవ్వదు, అంతే. వాడికి కావాల్సింది వాడికి ఎంత చీప్గా, ఎంత వాడుకున్న అనుకూలమైన టైంతో వాడు చూస్తాడు. కానీ మీకు ఇంకా డబ్బులు రావని ఆలోచించాడు, ఎవ్వరు కూడా ఆలోచించారు లేరు. మార్కెట్కి వెళ్ళారు, కొన్నారు, ఎవరు చీప్గా ఇస్తాడని కొంటున్నారు మీరు, అంతేగాని ఇది చాలా నాణ్యమైన సరుకు, ఇక్కడ కొంటే వాడికి డబ్బులు వస్తాయి, ఎవరైనా చేస్తారు? ఎవరు కొనరు. పైపెచ్చు మీరు అన్నారు ఇందాక, నేనేమైనా డబ్బులు మీకు ఇస్తే ఎక్కడి నుంచి వచ్చాయని మీరు అడగని, అవసరం ఉంటే తీసుకుంటాను. కానీ ఇక్కడ ఈ విషయంలో ఇవి పైరేటెడ్ వర్షన్స్ చూస్తున్నాం అని క్లియర్గా తెలిసే చూస్తున్నారు అందరూ. అంటే ఇది దొంగ సరుకు, ఇంకా ఒక స్టెప్ ఎక్కువ కాదు. మీరు చాలా ఇప్పుడు పైరేటెడ్ వర్షన్ అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ అది బ్యాడ్ హ్యాబిట్ కాదు, అది డ్రగ్స్ లేకపోతే ఇలాంటిది కాదు అది. అవును, కరెక్ట్. సో అప్పుడు ప్రతి మనిషి వాడి కొన్న మేరలో వాడు బయటపడకుండా వాడు క్రైమ్ చేయట్లేదు అని అనుకున్నప్పుడు ఈ డస్ లాట్ ఆఫ్ థింగ్స్ విచ్ ఆర్ మోరల్లీ రాంగ్, అంతే. అది బయటికి చెప్పడం, అంతే. కరెక్ట్. సో ఇప్పుడు ఐబొమ్మ రవి మీకు కళ్ళు ఎదురుకుండా కనపడితే ఏం చెప్తారు వర్మ గారు మీరు? ఐ థింక్ ఈస్ లైక్ ఎనీబడి ఎల్స్. మార్కెట్ ఉన్నప్పుడు ఇందాక చెప్పాను కదా, ఆ డబ్బుల కోసం అవ్వచ్చు, మిస్చీఫ్ అవ్వచ్చు, ఏదో సరదాగా అవ్వచ్చు, ఏదో దాంట్లో ఐబొమ్మలు 100 మంది ఉంటారు, అది నేను చెప్పేది. వాళ్ళు ఇంకా పెరుగుతారు కానీ తగ్గరంటారు. ఒకప్పుడు మీకు గుర్తుందో లేదో, ట్రైన్ ఎక్కి కొన్ని స్టేషన్స్ మధ్య దిగుతూ ఉంటే గోదావరి జిల్లాల వైపు మీకు సీడీలు తెచ్చి అమ్మేవారు, గుర్తుందా? ఇప్పుడు కూడా అవుతుందో లేదో తెలియదు కానీ దీని ఎక్స్టెండ్ ఆ తర్వాత ఇంకోలాగా. ఇప్పుడు సీడీలు మీనింగ్ లేదు కాబట్టి ఇలా మనకి .comలో వచ్చేస్తున్నాయి, లేదా .org, మొత్తం ఎన్నో ఐ థింక్ 60-70 వెబ్సైట్లు
ఈ సైట్ల మీద ఇలా రకరకాలుగా ఇప్పుడు ఆల్రెడీ కొన్ని యాక్టివేట్ అయిపోయాట పోయిన. ఐఎమ్ షూర్. సో ఇది పరిష్కారం కాదు, ఇది ఒక పర్టికులర్ పాయింట్ మాత్రమే అంటున్నారు. ఇన్ఫాక్ట్ వన్ ఆఫీసర్, నాకు ఆవిడ పేరు తెలియదు, ఆవిడ ఇప్పుడు పైరసీ ఆగిపోతుంది అంటే ప్రేక్షకులు చూస్తున్నంత వరకు ఆగదు. అదే అడుగుతున్నాను ఇందాక నుంచి, అందుకే. కానీ మా ప్రయత్నంలో ఇలా చేస్తూ ఉంటాం అంతే. ఏదైనా సరే డ్రగ్స్ కూడా ఎప్పటి నుంచి అంటున్నాం, 50 ఏళ్ళ నుంచి అంటున్నాం. నార్కాటిక్స్ గురించి నాకు చిన్నప్పుడు బ్లాక్ అండ్ వైట్ రీల్స్ చూపించారు, న్యూస్ రీల్స్. డ్రగ్ ఎఫెక్ట్ ఎందుకు అవుతుంది? ఆగదు. బికాస్ ఎనీథింగ్ విచ్ హ్యాస్ సపోర్ట్ ఫ్రమ్ ద పబ్లిక్ కెన్ నెవర్ బి స్టాప్. యా. So the public should now, if at all, take moral responsibility and start rejecting. ఎందుకు చేస్తారు? వద్దు, నాకు హిట్ సినిమా ఇప్పుడు చూపించద్దు అని పక్కకి పబ్లిక్ మేము చేయట్లేదు కదా, ఇండస్ట్రీలోనే మేమే చూస్తున్నాం. చూసినప్పుడు ఇంకా ఇట్ ఈస్ నాట్ పాసిబుల్. రెసిస్ట్ ద టెంప్టేషన్. అంతే. ఇప్పుడు నేను ఈ మధ్యన ఒక యాక్టర్తో మాట్లాడాను. యాక్టర్ నేను చూసానండి, అదే చెప్తాడు ఒక సినిమా గురించి. నేను ఏదో పబ్లిక్గా అతని సినిమా గురించి ఏదో మాట్లాడతా, ఐ సా ఇట్ ఇన్ మూవీ రూల్స్ ఏదో పెట్టాను, అది తీసాడు. ఎందుకంటే మనమే ఒప్పుకోకూడదు కదా, మనం కూడా చూస్తామని అంటున్నాడు. అది ఎవ్రీబడి ఈజ్ ఎ హ్యూమన్ బీయింగ్, అది తెలుసుకోవాల్సింది ఫస్ట్. అందరూ పైరసీ సినిమాలు బికాజ్ అది అంటే డ్రగ్స్ లాంటి ఒక ఘోరమైన నేరం కాదు కాబట్టి ఇట్ ఈస్ జస్ట్ ఎ కన్వీనియన్స్, అంతే. బట్ ఇట్ ఈస్ కాస్టింగ్ ద ఇండస్ట్రీ అ లాట్. సో డెఫినెట్గా ఇది పైరసీ అనే సమస్యని ఖచ్చితంగా ఖండిస్తున్నాం. కానీ కాస్టింగ్ ద ఇండస్ట్రీ అంటే మెయిన్ పాయింట్, యూ హ్యావ్ టు లుక్ ఎట్ హౌ టు స్టాప్ ఇట్ అట్ ద సోర్స్ విచ్ ఇస్ ద కన్జ్యూమర్. అది అవ్వదు. అది ఎందుకు అవ్వదంటే, మీరు ఇప్పుడు అమెరికా లాంటి చోట కూడా ఒక పర్టికులర్ టైంలో కొన్ని డ్రగ్స్ని ఒక 2-3 years బ్యాక్ అన్లీగలైజ్ చేశారు. బికాస్ దే రియలైజ్ దే కాంట్ స్టాప్ ఇట్. రిక్రియేషనల్ డ్రగ్స్ అని పెట్టేదాన్ని. అంతే. సో ఎనీథింగ్ విచ్ హ్యాస్ ఫ్రమ్ ద పబ్లిక్ కెనాట్ బి స్టాప్డ్. అండ్ ఒకవేళ పాప్కార్న్ ధరలు పెరిగిపోతున్నాయని మొత్తుకుంటే, ఆ మొత్తుకుంటున్న వాళ్ళు ప్రభుత్వాలు సినిమాకి వెళ్ళిన ప్రతి పౌరుడికి ఒక పాప్కార్న్ ప్యాకెట్ ఇస్తామని చెప్పి సప్లై చేయడం బెటర్ అంటారు. ఫ్రీబీగా అప్పుడు ఇలాంటివి తగ్గుతాయి కదా. ఇంకోటి, పాప్కార్న్ ఇస్ గాట్ రిలేటెడ్ టు ప్రొడ్యూసర్ వేరు, పాప్కార్న్ వేరు, థియేటర్ వేరు, ఇవన్నీ వేరే వేరే బిజినెస్ వర్టికల్స్. అవును, అంతే. అర్థమవుతాం. అన్ని కలిపి సినిమా అని చెప్తారు అందరూ. అంతే. ఇక్కడ హిట్ అవుతుంది మాత్రం, అంటే ఇక్కడ బాగా దెబ్బ తింటున్నది మాత్రం ప్రొడ్యూసర్ అంటారు. ఎస్పెషల్లీ బిగ్ ఫిల్మ్స్, హైలీ యాంటిసిపేటెడ్ ఫిల్మ్స్ ఫస్ట్ 3 days 4 days అదే ఫస్ట్ వీకెండ్ ఉండదు, దాంట్లో ఎక్సైట్మెంట్ ఉంటుంది కాబట్టి టికెట్ దొరకట్లేదా, టైం లేని కూడా వాళ్ళు విపరీతం చేస్తారు. అది ఇప్పుడు చాలా ఒక పిచ్ లాజిక్ ఇస్తాను వర్మ గారు. సపోజ్ కొన్ని చోట్ల సినిమా యాక్సెస్ లేదు, రిలీజ్ కూడా కాలేదు, కాబట్టి వాళ్ళు ఎలాగో సినిమా చూడరు. ఫర్ ఎగ్జాంపుల్ ఎన్ఆర్ఐలు. ఇప్పుడు అమెరికాలో అన్ని సినిమా రిలీజ్ అవుతున్నప్పటికీ కొంచెం టైం పట్టచ్చు, రిలీజ్ కాకపోవచ్చు. అప్పుడు వాళ్ళు ఎలాగో చూడరు కాబట్టి వాళ్ళ టికెట్ ఎలాగో నష్టం కాదు కాబట్టి. ఇక్కడ మెయిన్ పాయింట్ ఏంటంటే, దట్ డెసిషన్ హ్యాస్ టు బి టేకెన్ బై ద రైట్ఫుల్ ఓనర్ ఆఫ్ ద ప్రాపర్టీ. అంతే, అది పాయింట్ అక్కడ. అది వాళ్ళు ఎవరికి కొనటానికి డబ్బులు లేవు కాబట్టి నా బంగారం షాప్లో బంగారం ఇచ్చేస్తానని అదే చెప్తున్నాను. దట్ ఈస్ బిట్వీన్ ద గై హూస్ హ్యాస్ ఇట్. ఆ డెసిషన్, అది వేరే వాళ్ళ డెసిషన్ కాదు. సో ప్రొడ్యూసర్లే ముందుకు వచ్చి ఫలానా ఏరియాస్లో నా సినిమా రిలీజ్ కావట్లేదు కాబట్టి, ఈ సినిమా రిలీజ్ అయ్యి ఎలాగో 4 రోజుల్లో ఓటీటీ మీద వచ్చి అందరూ చూసుకుంటారు కాబట్టి, ఈలోగా ఆత్రంగా చూస్తున్న వాళ్ళకి ఇదిగో పైరేటెడ్ కాదు, లెజిటిమేట్ వర్షన్ మీకు ఇస్తున్నాను అని చెప్పి ఇచ్చేయడం బెటర్. లెజిటిమేట్ అని ఇప్పుడు మీకు పర్ఫెక్ట్ క్వాలిటీతో ప్రింట్ వస్తే ఇంకా లెజిటిమేట్కి దానికి ఏం సంబంధం? అప్పుడు మళ్ళీ మీకు దీంట్లో వచ్చేస్తుంది, ఎవడు తక్కువకి వేస్తున్నాడు, ఎవడు క్వాలిటీ బెటర్గా ఉంది, అదే అక్కడ. అదే కదా, ఎవెన్చువల్లీ వాంట్ ద బెస్ట్. సో మీరు ఇప్పటికి చెప్పలేదు బొమ్మ బొరుసా. బిఫోర్ వి కన్క్లూడ్, బొమ్మ బొరుసా అంటే విచ్ సైడ్ ఆఫ్ ద కాయిన్? అంటే అది చెప్తున్నాను, ఐ టోల్డ్ యూ ద ఆరిజిన్స్ అండ్ ది బేసిక్ ఎఫెక్ట్ ఆఫ్ ఇట్. అది సో దాని తర్వాత అది చెప్తున్నా, లీగల్ మిస్టేక్ ఇది. లీగల్లీ ఇట్ ఈస్ రాంగ్, విచ్ ఐ థింక్ హీ షుడ్ ఫేస్ ఫర్ వాట్ ఎవర్ హీ ఫేసెస్. ఐ డోంట్ నో. మారల్ ఆస్పెక్ట్లోకి వెళ్ళొద్దు అసలు, అది వెళ్ళకూడదు. బికాస్ సో మెనీ పీపుల్ ఆర్ ఇన్వాల్వ్డ్, సో మెనీ గ్రే ఏరియాస్, సో మెనీ ఆన్సర్స్ లేని క్వశ్చన్స్ ఉన్నాయి కాబట్టి. రైట్ వర్మ గారు, యాజ్ ఆల్వేస్ క్రిస్టల్ క్లియర్గా ఉంది. పాప్కార్న్ తింటారా మీరు? నో. ఎస్, థ్యాంక్ యూ. మీ సినిమాకి వెళ్ళినప్పుడు పాప్కార్న్ తింటారా అసలు? సినిమాకి వెళ్ళినప్పుడు తింటారా? ఓన్లీ ఇన్ ఫిల్మ్స్. ఓకే.